మూవింగ్ ఆన్ నెక్స్ట్ బ్రేకింగ్ తెలంగాణ నుంచి వస్తోంది. కారులో కుదుపు లేదు, కవిత వల్ల నష్టం జరగలేదు అంటున్నారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. కవిత ఎపిసోడ్ను కేసీఆర్ లైట్ తీసుకున్నారని చెప్పారు. కవిత ప్రస్తుత కార్యకలాపాలతోటి పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదంటున్నారు జగదీష్ రెడ్డి. తనపై కవిత చేసిన వ్యాఖ్యలపైన ఆయన స్పందించారు. మరోవైపు తెలంగాణలో మళ్లీ గులాబీ వికసిస్తోంది అన్నారు జగదీష్ రెడ్డి. కేసీఆర్ మళ్లీ తెలంగాణకు సీఎం అవుతారన్నారు. కేసీఆర్ రాజకీయ వారసుడెవరు అన్న విషయంపైన కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు ఆయన. కవిత ఎపిసోడ్ విషయంలో బీఆర్ఎస్ శ్రేణులకు ఉన్న అనుమానాలను టీవీ9 వేదికగా నివృత్తి చేశారు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి. టీవీ9 క్రాస్ ఫైర్ లో జగదీష్ రెడ్డి ఓపెన్ అయ్యారు. కవితతో బీఆర్ఎస్ కి ఏంటి ప్రాబ్లం, లేకపోతే బీఆర్ఎస్ తో కవితకి ఏంటి ప్రాబ్లం? ఏమి ప్రాబ్లం ఉందని అనుకోవడం లేదు. ఎందుకు ఆమె పార్టీ నుంచి ఎలిమినేట్ చేశారు? ఏం చేయలేదు, ఎవరు చేసినారు? కవిత జాగృతి సంస్థ ఇప్పుడు స్థాపించింది కాదన్నారు జగదీష్ రెడ్డి. కవిత ఎందుకు ఆమె దూరం అయ్యారా, మీరు దూరం చేశారా? నేనేం అనుకోవడం లేదు అట్లా. ఆమె సపరేట్ జాగృతి సపరేట్ ఆఫీస్ పెట్టుకున్నారు, సపరేట్ యాక్టివిటీ చేస్తున్నారు. చాలా నుంచి ఉంది, ఎప్పటి నుంచో ఉంది. జాగృతి ఎప్పటి నుంచో ఉంది. ఆఫీస్ కూడా కార్యక్రమాలు లేవు. ఆఫీస్ కూడా ఉంది, కార్యక్రమాలు ఎందుకు లేవు? కార్యక్రమాలు లేకుండా అసలు పేరు ఎట్లా ఉంది? సాఫ్ట్ కార్నరా కవిత పట్ల, లేదు కేసీఆర్ కుటుంబ సభ్యురాలు కూతురు కాబట్టి నిజంగానే మాకు అంత తీవ్రమైన సమస్య వస్తుంది, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా ఆలోచిస్తుంది పార్టీ. బీఆర్ఎస్ పై కవిత చేసిన ఆరోపణలపై, జాగృతి కార్యకలాపాలపై కేసీఆర్ దగ్గర చర్చే జరగలేదన్నారు జగదీష్ రెడ్డి. కవిత లేఖ తర్వాత జరిగిన పరిణామాలను గులాబీ బాస్ లైట్ తీసుకున్నారన్నారు ఆయన. తనపై కవిత ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందో చెప్పారు మాజీ మంత్రి. ఎస్పెషల్లీ మీ పార్టీలో కవితకు కూడా టార్గెట్ కావడానికి కారణం ఏంటి? సింపుల్ అండి, నేను కవిత టార్గెట్ అయినా నేను అనుకోవడం లేదు. అంటే వ్యక్తిగత దాడి చేసేవారు అంటే నేను ఆ పదాలను యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. వ్యక్తిగత దాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, బహుశా ఆమె మరి ఆ ప్రశ్న ఊహించలేదు. ఆ టైంకు అవతల నుంచి వెళ్ళి సడన్గా ఎందుకు ఆ మాట మాట్లాడేందుకు కానీ నేను అనుకోవడం, ఆ తర్వాత ఆమె రిగ్రెట్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. నేను మాట్లాడడం అనేది పొరపాటు చేసిన అనుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే అక్కర్లేకుండే, అట్లాంటి మాట్లాడాల్సిన అవసరం లేకుండే. కవితపై తాను చేసిన కామెంట్స్ పైన వివరణ ఇచ్చారు జగదీష్ రెడ్డి. మీరు కేసీఆర్తో రెగ్యులర్గా ఉంటున్నారు కదా, ఏమన్నారు? ఏమైనా చర్చ వచ్చిందా కవిత గురించి? మీరు ఏం చర్చ చేస్తున్నారు? నేను కూడా అడగదలుచుకున్నాను. అదే కదా, నేను మీరు అడగకంటే ముందే చెప్దాం అనుకున్నా. మీరు ఇంతసేపు దానిపైన చర్చ చేయడం అక్కర్లేని విషయం. ఎందుకనంటే ఒక విలేకరికి నేను అన్న మాట ఏంది, నువ్వు ఈ ప్రశ్న అడగడానికి 1 minute టైం తీసుకున్నావు కదా, ఇలా 10వ వంతు సమయం కూడా కేసీఆర్ గారు మేము ఇప్పుడు చర్చ చేయలే దాని గురించి, ఆ విషయం గురించి, కాబట్టి ఇది అనవసరం. కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టినా బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు మాజీ మంత్రి. కల్వకుంట్ల కవిత రేపు ఆమె ప్రత్యేక పార్టీగానే ఏమైనా పెడితే మీకు ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది? నేనేమంటున్నా, చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. మస్తు ఈ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, పార్టీని పనిచేసుకునే హక్కు కూడా ఉంది. ప్రజలు ఆదరిస్తారా ఆదరించరా ప్రజల ఇష్టం. బీఆర్ఎస్ పరిణామాలపై కొందరు ఏవేవో ఊహించుకున్నారని వారందరికీ వివరణ ఇవ్వలేమన్నారు బీఆర్ఎస్ నేత. అని చెప్పిన అది తప్పు కదా. మీరు తెలంగాణలో ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు, ఇంతమంది ప్రజలకు దిక్సూచిగా ఉన్నారు, ఇంతమంది తెలంగాణ సమాజాన్ని తెలంగాణ తెచ్చిన పార్టీ, తెచ్చిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతుందని అనుమానాలు అంటే నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉంటుంది, క్లారిటీ ఇవ్వాలి, ఎస్ఆర్ నో తేల్చాలి. మీరు ఊహించుకున్న వాటి అన్నిటికీ మేము ఆన్సర్లు ఇవ్వాలనుకుంటూ పోతే ఇక మేము ఇంకో పని చేయము. ఇక మీ అనుమానాలకి, మీ సందేహాలకి మేము నివృత్తి చేసుకుంటూ పోవాలి, కాదు మా పని. కేసీఆర్ రాజకీయ వారసుడెవరు, భవిష్యత్తులో పార్టీని నడిపేది ఎవరన్నది స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. కవిత ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఎలిమినేట్ అయిపోయింది. ఇంక మిగిలిపోయిన కేటీఆర్, హరీష్ రావులో మీరెటు ఒకవేళ సింపుల్ గుర్తుపెట్టుకోండి రజనీకాంత్ గారు, రాజకీయాలలో ఎవరినో ఎలిమినేట్ చేస్తారు, ఎవరినో ఏదో చేస్తారు అనేది ఇవి నేను నమ్మను ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాలు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇది ఒకటి. రెండవది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. సింపుల్, వాళ్ళ డైరెక్షన్లోనే పనిచేస్తారు ఎవరైనా. సో నెక్స్ట్ ఎవరంటే సింపుల్, నేను ఏమంటున్నా, ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఆ పద్ధతిలో మీకు అర్థం కావడం కొరకు నెక్స్ట్ కేసీఆర్ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పార్టీ ప్రోటోకాల్ ఇట్లా ఉంది, ఈ పద్ధతిలో నడుస్తుంది. సో మీరు హరీష్ రావు వీళ్ళంతా ఈక్వల్ అని అంటారు? తప్పకుండా. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ దేనన్న జగదీష్ రెడ్డి, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. నెక్స్ట్ ఎలక్షన్ 2028 మళ్ళీ అధికారంలో రావడమే కదా? 100% కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ కాదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్ కాదు, మళ్ళీ నేను స్పెసిఫై చేశాను, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు. సో కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయడం కొరకే మేమందరం పనిచేస్తున్నాం, కేటీఆర్ కూడా దాని కొరకే పనిచేస్తున్నాడు, ప్రజలు కూడా దాని కొరకే ఎదురు చూస్తున్నారు.
ఫైనల్ గా బీఆర్ఎస్ లో వారసత్వ పోరు లేదన్నారు జగదీష్ రెడ్డి. పార్టీకి త్వరలోనే పునర్వైభవం వస్తుందన్నారు.